పంతులు గారు పళ్ళు పట్టండి. స్వామి, వీలైనంత తొందరలో అంటే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం. తాంబూలం అందుకోండి. గాడ్ బ్లెస్ యూ. నాగలక్ష్మి, తీరుబడిగా తిరుగుతున్నావా? అవతల పసుపు కొట్టించాలి, పిండి వంటలు చేయించాలి, ఊరందరినీ పేరంటానికి పిలవాలి, ఇల్లంతా తోరణాలు కట్టించాలి. ఎందుకండి? ఎందుకేమిటి, మన అమ్మాయి కృష్ణవేణి పెద్ద మనిషి అయింది కదా. పెద్ద మనిషా? అదా ఎప్పుడు? ఇప్పటిదాకా అవ్వకపోతే మంచి ముహూర్తం పెడితే అదే అవుద్ది. పట్నం నుంచి రప్పించు. ఏమిటండి అసలు, ఏమిటండి ఇదంతా? వివరాలు అడిగి నన్ను విసిగించకు. రప్పించమన్నాను, రప్పించు. పెద్ద మనిషి అయిన దాని మెళ్ళో మేనమామ దండేయడం ఆచారం కదా, వేయిస్తాను. కాలికి గజ్జలు కట్టి లేగదూడలా ఆడుకుంటున్నావా పిచ్చి తల్లి? నీ మెడకు తాడు కట్టబోతున్నాడమ్మా నీ మేనమావ. అది ఉరితాడవుతుందని తుడికే భయమన్నావు. పథకాలు మీద పథకాలు వేశావు. ఎన్ని పాతకాలు చేశావు. మబ్బుల మాటున ధిమి ధిమి నాదం, కోకిల గొంతున కుహు కుహు రాగం. మబ్బుల మాటున ధిమి ధిమి నాదం, ఆకాశం అంచు మీద ఆరేసిన మబ్బు తీర అందుకుంటే ఆట విడుపు పదవే. అమ్మాయి గారు, నాన్నగారు మిమ్మల్ని ఊరికి బయలుదేరమని బండి పంపారండి. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా, అహరతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా, కొండపల్లి కొయ్య బొమ్మ కోకగట్టి కూర్చుందమ్మ, అంతలోనే అయ్యయ్యయ్యో. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా, రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా. సరిఈడు అమ్మళ్ళు సరదాల గుమ్మళ్ళు, ఆటలాడితే అల్లు అల్లు నేరెళ్ళు. సరిఈడు అమ్మళ్ళు సరదాల గుమ్మళ్ళు, ఆటలాడితే అల్లు అల్లు నేరెళ్ళు. కురిసే సిగ్గుల మరదలు పిల్ల, మెరిసే బుగ్గల సొగసరి పిల్ల. కురిసే సిగ్గుల మరదలు పిల్ల, మెరిసే బుగ్గల సొగసరి పిల్ల. నిన్నేమో చిన్ని మొలక, నేడేమో బన్నె చిలక, నేటితోని ఆట కట్టు అవునా. ముత్యాల
చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా కొండపల్లి కొయ్య బొమ్మ కోకగట్టి కూర్చుందమ్మ అంతలోనే అయ్యయ్యయ్యో ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా. కృష్ణవేణి, నిన్నటి దాకా ఇంతుండే దానివి, పక్కలన్నీ తడిపేసేదానివి, ఒక్కసారి ఎంత పెద్దదానివి అయ్యావే. అయితే అయ్యావు గాని మొత్తానికి పక్కలు బతికాయి. నువ్వు మాత్రం మొన్నటిదాకా మీసాలు లేకుండా నున్న గుమ్మడికాయలాగా ఉండేవాడివి. ఇప్పుడు మీసాలొచ్చి పొట్లకాయలాగా సాగిపోలేదేమిటి? అయినా ఇప్పటికీ మా నాన్న పేరు చెబితే నువ్వు వేసుకుంటావుగా. రే బాబు, ఈ దండ దాని మెడలో వేరా. ఇదిగో కృష్ణవేణి, మీ నాన్న నా విషయంలోనే పిసినారనుకున్నాను. కూతురికేసే దండ కొనడంలో కూడా బుద్ధి పనిచుకోలేదు. చూడు ఎంత నాసిరకం దండ తెప్పించాడు. ఇదిగో ఎవడో రూపాయికి అమ్ముంటాడు, తెప్పించాడు. ఎవరు తెప్పించిందైనా ఇప్పుడు వేయడం తప్పించలేరు. అంతే కృష్ణవేణి, దండ ఎంత రేట్ అన్నది వదిలేయి, మనసేతో దండేస్తున్నాం. చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దో. రై దండై. ఓం మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. పట్టుకుంటా. నాగలక్ష్మి, దీన్ని తీసుకెళ్ళాడు పక్కలో పడే. మీ తలకాయలో తాసుపాములు పాకుతున్నాయా? ఏం పనులండి ఇవి? ఎదిరించి అడిగేవాళ్ళు లేకపోతే ఎంత దుర్మార్గమైన చేస్తారా? మా అమ్మ నాన్న పోగానే
500 ఎకరాల వారసుణ్ణి నా తమ్ముణ్ణి పాలేరు చేశారు. అయినా నేనేం అడగలేదు. వాడి చదువు సగంలో ఆపేసి వాడి సొంత రైస్ మిల్లోనే వాడి చేత ఊడిగం చేయిస్తున్నారు. అయినా నేనేం అడగలేదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా తప్పండి. వద్దండి. అల్లుడు ఆస్తి కోసం కూతురుసులు పోసుకుంటారా? అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్ల పెద్దదైందని ఊరందరికీ అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడికి కట్టబెట్టారే. ఇదే సుఖపడుతుందండి. కోతకి రాని చేనుకొస్తే ధాన్యం రాలదండి, ఎందుకు గడ్డే మిగులుతుంది. సంతోషించాంలే. నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ముదిరిపోతుంది. నోరు మూసుకుని నీ చెప్పినట్టు చెయ్యి. ఓ ఫాదర్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నేను పంపించిన రిపోర్ట్ చదివారా ఎస్ఐ గారు? చదివినా. బసవరాజు గారి ఇంట్లో మీరు రాసిన ప్రకారం తప్పు జరిగినట్టుగా అనిపించలే. జరగలేదా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా జరిగిందండి. అది తప్పని మీకు అనిపిష్టం లేదా ఎస్ఐ గారు? ఏం మళ్ళా తప్పు? లోకంలో 190 మంది పోరగాలి గట్లనే జరిగేది పెళ్లి. దానికంతా రిపోర్ట్ ఇస్తున్నారా? ఏం మళ్ళా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. ఈ దేశంలో చట్టం ప్రకారం ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండంతే పెళ్లి చేయకూడదు. ఈ విషయం మీకు నేను చెప్పాలా ఎస్ఐ గారు? పైగా తప్పు లేదంటారు ఏమిటండి? అన్నా ఫాదర్ అన్న, నేను చెప్పనా మళ్ళా? మొన్న మున్సబ్ గారింట్లో షాదీకి వెళ్ళుండా. పోరదాని వయసు 12. ఏడ చెప్తాం వల్ల నా తానికిరా. రేపు సెప్టెంబర్లో నా షాదీకి లగ్నం. పోరదాని వయసు 14. రిపోర్ట్ ఇమ్మన్నా. వాసయ్య ఇన్స్పెక్టర్, 1000 ఏళ్ళు బతుకుతావు. ఇదిగో మా అమ్మమ్మకు 9వ ఏట, మా అమ్మకి 5వ ఏట పెళ్లి అయిందట. అంతెందుకు, గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు 12 ఏళ్ళు. ఎవడైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఆ రోజుల్లో పని పాట లేకుండా బేవార్స్ గా తిరిగేవాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి. ఇలాంటి దగాకోర్లకు మీలాంటి ఆఫీసర్లు తోడు కావడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది తెలుసా? ఇన్స్పెక్టరు, వ్యవహారం శృతి మించుతోంది గాని నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఈయన సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. గట్టనే బసవరాజు గారు నీ కాలు మొక్తానే వెళ్తా. ఏమయ్యా సోములోరు, దగాకోరు అన్నావు నన్నేనా? అమాయకురాలు నిర్మలకి పెళ్లి జరుపుతానని మాటిచ్చి ఆమె రాకముందే నీ కూతురు ఇచ్చి పెళ్లి చేయడం దగా కాదు? భలే ఓడువయ్యా సోములోరు. ఆ అమ్మాయి అమాయకురాలా? ఊళ్ళో ఇంతమంది వయసు వచ్చిన కుర్రోళ్ళు ఉండగా 500 ఎకరాల ఆస్తిపరుడని మా వాణ్ణి వాళ్ళలో వేసుకున్న ఆ పిల్ల అమాయకురాలా? నాకెదురుగుండా తలెత్తుకు నిలబడ్డానికే గడగల్లాడిపోయేవాణ్ణి నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాలా? నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు, అంతకన్నా నేను అమాయకుణ్ణి. ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గొప్ప అమాయకుడివి. గోపిని మగాళ్ళగా పెంచావా బసవరాజు? ఆడపిల్ల కంటే అధ్వానంగా పెంచావు. ప్రేమ, అభిమానం అవంటే ఏమిటో తెలియనిచ్చావా? నిర్మల దగ్గర వాటిని నేర్చుకున్నాడు. అసలు అసలు నువ్వు మనిషివైతే కదా ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియడానికి. నా భలే ముక్కన్నావయా సోములోరు. ఏనండ్రా, పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్నా నాకు ప్రేమ అంటే ఏమిటో తెలదట. సన్యాసం పుచ్చుకున్న ఈ స్వాములోరికి బాగా తెలుసునట. ఇదిగో ఆఖరిసారి చెబుతున్నాను, గోపికి నేను మేనమావని. ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు. నేనెక్కడి నుంచో ఈ ఊరొచ్చి తలదాచుకుంటున్న బికారుణ్ణి కాదు, ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని. అయినా ఊరు పేరు లేనోళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది. అల్ల కల్లోలమైపోద్ది. బసవరాజు, తప్పు నీ వైపు ఉంది, కానీ ధర్మం నా వైపు ఉంది. నువ్వు కోటేశ్వరుడు కావచ్చు, కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఎవయో సోములోరు, నన్ను శాపనార్థాలు ఎట్టుకో, పాపగోపంలో పడిపోతావు. పోరవరా బండి.